మన చర్చ అంతా ఇప్పుడు ఏదో రకంగా వీళ్ళిద్దరు చర్చలకు కూర్చోవాలి, ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అందుకోసమే ఈనాడు కాదు, నేను 1997లో ఆయన ఉధృతంగా జరుగుతుంది ఉద్యమం. చిక్కడపల్లిలో గోల్కొండ పత్రిక వారు ఒక పెద్ద మీటింగ్ పిలిచారు. రౌండ్ టేబుల్ కాదు, మీటింగే పిలిచారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు, మేధావులను పిలిచారు, రచయితలను పిలిచారు, విప్లవకారులను పిలిచారు. అందరిని పిలిస్తే అక్కడ చర్చలు జరిగినాయి. అన్ని పార్టీల నాయకులు వచ్చారు. ఆ విప్లవోద్యమానికి సానుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కనాభిరామ్ గారు ఉన్నారు, వరవరావు గారు ఉన్నారు, గద్దెర గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వచ్చారు, మినిస్టర్ కూడా వచ్చారు. ఆ రోజు 1997 జనవరి 1న నేను ఒక ప్రతిపాదన పెట్టాను. ఈ సమస్యకు పరిష్కారం ఎవరి తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు కరెక్టు, ఎవరు తప్పు చేస్తున్నారని కాదు మన సమస్య. మనం రెండు చూస్తున్న వాళ్ళం, శాంతిని కోరుకుంటున్న వాళ్ళము, సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరు తప్పు ఎంతో మనకు అందరికీ తెలుసు. అయినా మన బాధ్యత ఏమిటంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఎందుకు ఆ ఉద్యమంలోకి వాళ్ళు పోయారు, ఎందుకు ఆ ఉద్యమానికి ఆ ఆదివాసీలంతా సానుకూలంగా ఉన్నారు, సహాయపడుతున్నారు, ఆ సమస్యలు ఏమిటి? రెండో పక్కన ప్రభుత్వం వీళ్ళు అణచడానికి నా శక్తి సరిపోతుంది, ఆయుధాలు ఉన్నాయని వీళ్ళు అనుకునేది కాకుండా ఇది చర్చల ద్వారానే దీనికి పరిష్కార మార్గము అని నేను ప్రతిపాదించాను. దాదాపు అందరూ అంగీకరించారు. ఒకరిద్దరు మాత్రం అడిగారు, అన్నయ్య నువ్వేమో ప్రతిపాదిస్తున్నావు, ఉద్యమాన్ని ఆపేయమంటున్నావు అన్నాడు. ఉద్యమం అభిప్రాయం చెప్తున్నారు బాబు, ఉద్యమం అభిప్రాయం. ఆ తర్వాత అందరూ ఏకాభిని చెప్పారు. అది నడిచింది 1997 నుంచి బహుశా చర్చల దాకా వచ్చింది, కమిటీ దాకా వచ్చింది. తర్వాత ఇంకా అది పెరిగిపోయింది. చర్చలు జరిగినాయి, చర్చలకు ఇచ్చారు, చర్చలు జరిగినాయి. ఎందుకు విఫలమైనాయి మనకు తెలియదు. ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు వేరేగా చెప్తున్నారు, ప్రభుత్వం వారు వేరేగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మార్గం, అదే తప్ప మరొకటి ప్రత్యామ్నాయం లేదని నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అయినటువంటి, రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే దాన్ని స్వాగతించాలి, తమ అభిప్రాయం చెప్పాలి. ఏ కండిషన్లో ఇది చేస్తే మేముతో చెప్తామని చెప్పాలి. వాళ్ళు ఏమి చెప్తారో వినాలి మీరు. అది ఏది చెప్పకుండా ఏమి లేదు, తుపాకులు అక్కడ పెట్టండి, చేతులు కట్టుకోండి, సలాం కొట్టండి, తలదించండి, మేము చర్చలు అంటే ఇంక అప్పుడు నీతో చర్చలు ఎందుకు? నాకు తుపాకులు దించేస్తే శరణ్యమని లొంగిపోతే ఇంకా చర్చలు ఎందుకు? కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇటువంటిది కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి, ఆహ్వానించాలని నా కోరిక. రెండో నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే ఈ చర్చల్లో ప్రతినిధి వర్గాలతో పాటు ఈ ఇద్దరితో సంబంధం లేకుండా ఇలాగే మనలాగే శాంతిని కోరుకునే వాళ్ళు, సమస్యలకు పరిష్కారం కావాలన్న మేధావులు, లేకపోతే జడ్జెస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఎందుకంటే వీరేం చెప్పారో వారేం చెప్పారో మాకు తెలియాలి కదా, జనానికి తెలియాలి కదా, దేశానికి తెలియాలి కదా. అందుకని వాటితోటి ఈ చర్చలకు పూనుకోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ, ఈ సమస్యకు పరిష్కారం నేను తుపాకుల ద్వారా చేస్తాను అని చేస్తానంటే ఇప్పుడున్న ఎంతమంది నక్సలైట్లు అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసినా ఈ ఉద్యమం ఆగదు. రెండవది మామూలు అంటే మేము ఇద్దరం చేస్తామంటే మీరు ఎన్ని చేసినా కూడా అడవుల్లో నుంచి వచ్చి దేశాన్ని విముక్తి చేయలేరు సాయుధ పోరాటం ద్వారా. ఇది వాస్తవం. కాబట్టి ఇద్దరూ చేసుకోవాలి.
మరి హోంశాఖ మంత్రి గారు నేను నీకు డేట్ పెట్టుకొని నీకు చర్చలు ఎందుకయ్యా నేను ఫినిష్ చేస్తాను అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అందుకోసం మనం అందరం కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక ప్రెషర్ రావాలి. దేశవ్యాప్తంగా అభివృద్ధి కాముకులైన వాళ్ళు ఏ భావాలు ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినప్పటికీ మన అందరి బాధ్యత ఏంటంటే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి, శాంతియుతకు పరిష్కారం కావాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కారణంగా ఆదివాసీలు ఆ ఉద్యమాన్ని సహకరిస్తున్నారు, చచ్చిపోతున్నారు, బాధలు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. దానికి ప్రభుత్వం పరిష్కారం చూపాలి తప్ప వీళ్ళు రేరేస్తే సమస్య పరిష్కారం అవుతుంటే అది కాదు అని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.